పాస్టర్ అజయ్ ఒక కామెంట్ చేశారు. అజయ్ ఎవరండి? ఎర్రప్ప. ఆడ ఓకే, ఎర్రప్ప అంటే తెలుసు. ఓహో, ఆడి పేరు ఎర్రప్ప, అజయ్ కాదు. మరి అజయ్ అని అంటారు? ఆడి పేరు మద్దిశెట్టి ఎర్రప్ప అండి. ఇప్పుడు ఎర్రప్ప అంటే కొంచెం ఎర్రాడు అన్నట్టుగా ఉంది కదా, అందుకని చెప్పేసి పేరు మార్చుకొని అజయ్ అని పెట్టుకున్నాడు స్టైల్గా. ఓకే. అదే సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు చూడండి, ఎరా మీ ఇంటి పేరు ఏంటారు పిల్లి, అదంత పవర్ఫుల్గా లేదని పేరు చివరి సింహాన్ని పెట్టుకుంటే సరిపోయిందని. అట్టకి వీడి పేరు ఎర్రప్ప. ఆడి ఎర్రతనం బయటపడిపోతుంది మాటల్లోనే కాకుండా పేరులో కూడా అని చెప్పేసి దాని పేరు మార్చుకుని అజయ్ అని పెట్టుకున్నాడు. ఆడి పేరు అజయ్ కాదు. ఓకే ఓకే. అంటే ఇట్లాంటి కామెడీ షోస్ అప్పుడప్పుడు వీడు చేస్తూ ఉంటాడండి. అయితే దీని మీద ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది మనం కాదు, తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాడు ఏమన్నాడు, పోలీసులు ప్రభుత్వం అందరూ వచ్చి ఎర్రప్పగడి ఎంట్రికలు పీక్కెళ్ళారు నా కొడకల్లారా అన్నాడు. ఎవరినరా నువ్వు అంది ఎంట్రికలు పీక్కెళ్ళారు అని చెప్పేసి, దా కొడకాన్ని కూర్చోబెట్టి మొత్తం పీకుతామని చెప్పేసి కూర్చోబెట్టాలి. మళ్ళీ వాళ్ళు చేయాలి, మనం కాదు. ఇప్పుడు మేము రెస్పాండ్ అవ్వాలంటే దాంట్లో ఒక మాట అన్నాడు వీడు, పచ్చటి పంట పొలాల్లోకి పందికొక్కుల్లాగా వస్తున్నారని చెప్పేసి. అరే పచ్చటి పంట పొలం లాంటి భారతదేశంలోకి పందికొక్కుల్లాగా వచ్చింది ఈ మత మార్పిడి మాఫియాగాళ్ళు. ఈ కుక్క వచ్చేసి ఆవు ఉచ్చదాగినట్టు కాదురా అంటున్నాడు. మేము ఆవు ఉచ్చ తాగుతున్నామా లేకపోతే గోమయం తింటున్నామా ఇది సెకండరీ. ఆడికిలాగా ఏసు రక్తం తాగుతున్నాము, ఏసు మాంసం తింటున్నాము అనుకుని రొట్టెలు నిన్ను ద్రాక్ష రసాన్ని ఏసు మాంసంలాగా రక్తంలాగా ఫీల్ అయ్యి మేము తాగట్లా. ఇడు ఏసు రక్తాన్ని తాగుతాడండి, ఏసు మాంసాన్ని తింటాడాడు, తినాలి. వాళ్ళ దేవుడు ఆడికి ఇచ్చాడు ఆజ్ఞ. మరట మేము జస్ట్ గోమూత్రమే తాగుతున్నాం, దానివల్ల గోపు ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా. కానీ వీడు తినే మాంసం వల్ల ఆడి దేవుడు ప్రాణానికే ప్రమాదం. ఆయన సరి చేసుకోమనండి ఆడి బుద్ధిని, ఆడి పండగని, ఆడి మతాన్ని. అంటే వాడు ఏమంటున్నాడు, మక్కెలరగదంతం క్రైస్తవుల జోలికి వస్తే అంటే. ఒరే జోలికి వస్తే ఏంట్రా, వస్తూనే ఉన్నాం, వస్తూనే ఉంటాం కూడా, మేము ఆగం కదా.